అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్తో పాటు ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్, జూలై నెలలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు ఈ భేటీలో కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అమరావతిలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇల్లు నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన అయితే మంత్రివర్గ సమావేశం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? యామని ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది. సచివాలయం బ్లాక్ నెంబర్ 1లో సమావేశం 11:30 గంటలకు ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం పొందడానికి కూడా సిద్ధమవుతుంది. ముఖ్యంగా చూస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే విధంగా కూడా మంత్రిమండలి ఆమోదం పొందడానికి సిద్ధం కావడం జరిగింది. అదేవిధంగా జూన్, జూలై నెలలకు సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాల విడుదలకు సంబంధించి కూడా మంత్రిమండలి ఆమోదించడానికి కూడా సిద్ధమవుతుంది. ఇక వీనితో పాటు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగుల సిపిఎస్ రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకొని సిపిఎస్ ప్లస్ తో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఉపసంఘం, కేబినెట్ ఉపసంఘం ఏదైతే కొన్ని తీర్మానాలు చేసిందో వాటిని పూర్తిగా కేబినెట్ ఆమోదించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు సెంటు స్థలం, ఇళ్ల స్థలాలు పట్టాలు ఏవైతే పంపిణీ చేశాయో ఆ చోట్ల మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించి నిధులకు సంబంధించి మంజూరీకి కూడా కేబినెట్ ఆమోదం పొందడానికి కూడా కేబినెట్ ముందు ఉంచి చర్చించి కీలక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక వీరితో పాటు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య కూడా పరిష్కార మార్గం చూపడానికి కూడా మంత్రిమండలి ఆమోద ముద్ర వేయనున్నది. ఇక వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిధుల మంజూరీలో కూడా ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక వసతులు, పెట్టుబడులకు సంబంధించి కీలకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆమోదం చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్ర పర్యటనలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు మంత్రిమండలి కూడా ముందుకెళ్లే విధంగా కూడా మంత్రిమండలిలో ఒక నిర్ణయం తీసుకునే ఆమోదానికి సిద్ధం చేసే పనిలో ఉండటం జరిగింది. అయితే ఈ మంత్రిమండలి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే గనక ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే ముఖ్య ఉద్దేశంతో ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నట్టు కూడా సమాచారం ఉంది. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటికి పూర్తి స్థాయి చేయడానికి, పెండింగ్ పనులు పూర్తి చేయడానికి నిధుల మంజూరీ కూడా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ.